లేనట్టు, లేంది ఉన్నట్టు ఊహించుకుంటున్న భర్త. అది కాదురా మొగడా అని ముత్తుకుంటున్న భార్య. ఇంతకీ భార్య భర్తల మధ్య ఏం జరుగుతుందో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. వర్ష ఎలా ఉన్నాయి మన కండలు? కండలు ఓకే కానీ వెనకాల కొండలు మాత్రం పెద్ద పెద్దగా ఉన్నాయి. నేను ఎలా ఉన్నాను? బల్లి నీళ్ళల్లో పడ్డాక చచ్చిపోయాక తిరగబడి తెల్లగా చూసావా? అలా ఉన్నావు. నాలో ఏం చూసి నన్ను ప్రేమించావు? నా కళ్ళు చూసి ప్రేమించావా? ఈ అందం చూసి ప్రేమించావా? ఈ నడుము చూసి ప్రేమించావా? ఇవన్నీ ఉన్నాయనుకో చెప్పుకొని తిరుగుతావు చూసావా? అది చూసి ప్రేమించాడు, అది చూసి ప్రేమించాడు. మన ఇద్దరిని బయట కలర్ ఫోటో అంటున్నారా? అంటే ఆ సినిమాలో లాగా లాస్ట్ కి నా షర్టు తీసి గోడకేసి నువ్వు చచ్చిపోయావా అని ఏడుతావే? ఇప్పుడు ఏంటి? నిన్ను పెళ్లి చేసుకోను. నన్ను మోసం చేస్తున్నావు. నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగిలిద్దురా. ఏంటి మళ్ళీ చెప్పు? నా ఉసిరి నీకు ఖచ్చితంగా తగులుతుంది. ఓవే ఉసిరిగా ఈ డైలాగ్ కోసమే మళ్ళీ పిలిచాడు. సో అందంగా లేకపోయినా పర్లేదు, అమ్మాయి కోసం వెయిట్ చేస్తా. చిలకాని మొగ్గ నలిపే పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో అహరకలపు వైరిపున రవే చుక్కలతోనే ముద్దాడిస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అయిపోయిందా? స్టార్ట్ చేద్దాం. నెమలి కన్నోడా కొరికి పారైరా. ఆల్రెడీ ఎవడో కొరికేసినట్టు ఉంటా, మళ్ళీ ఇంకోసారి కొరకాలని నిన్ను. పెళ్ళి ఎప్పుడే చేసుకుంటావు? నెల్లి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను భాస్కర్. త్వరగా మాట్లాడు. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది. ఫస్ట్ ఎంట్రీ సాంగే బాగుంది. అమ్మా నాకు వీడి ఇష్టం లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేశానే. మూసుకొని మేము చెప్పిన చేసుకో చేసుకో. ఆ దండలు మార్చుకోండి అయ్యా. దాదా వెనకపోదాం, అయిపోయింది మనది. వాట్ హ్యాపెండ్ రే? పెళ్ళైపోయింది. ఏం పేరు రా నీ పేరు? మహేష్ బాబు. మహేష్ బాబు. ₹1 ఇస్తా, పేరు మార్చుకో, పేరు మార్చుకో. ఎవడేయుడు? నా మాజీ లవర్. ఒకే కూల్ డ్రింక్ 2 స్టార్లు పెట్టుకుని తాగింది మర్చిపోవాలా? అది కలన్కో. మన ఇద్దరు కుసుకుసలు ఆడుకుంటుంటే ఆకులు సిగ్గుపడ్డా. అది కూడా కలన్కో. అసలు మీ ఇద్దరు నన్నేమనుకుంటున్నారా చెప్పండి ఫస్ట్. ఈ ప్రేమ పిల్లి అనే సంఖ్యలు తెంచుకొని నాతో వచ్చే. నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా. నువ్వు కొట్టిన నా చెంప మీద నీ గుర్తొకటుందని సంతోషిస్తా. ఇంకొకసారి ఇలాంటి వేసాలు వేసి అంటే మామూలుగా లేదండి, ఇప్పటి నుంచి మీరే నాకు భరత. ఓ లోపలికి వెళ్ళు. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అరే నువ్వు రేపటి పేపర్ న్యూస్ పేపర్ ఈ రోజే తీసుకురా. అమరం కొమరం సమరం ఆవాహయామి. ఇవాళ డేట్ ఎంత? 24. రేపటి డేట్ ఎంత? 25. 25వ డేట్ పేపర్ చదువుకోండి సార్. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ హత్య జరిగిందా జరగబోతుందా? జరగబోతుంది రేపు. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఈ నల్లబల్లి మొహంతో నన్ను చంపబోతుందా రేపు. యమలీలలో ఆలీ గారు ఎలా చేశారో నేను కూడా నా భవిష్యత్తు నేను మార్చుకుంటా. ఎలా చంపిద్దంటావు ఇది? ఏమండి మీకోసం స్పెషల్ గా టీ తీసుకొచ్చానండి. ఈలో విషయం కలిపి నన్ను అబ్బా ఏం ప్లాన్ వేసావే. అవసరం లేదు వెళ్ళిపో. ఏమండి మీకోసం స్పెషల్ గా తీసుకొచ్చానండి. నాకొద్దు ఎల్లు. ఎన్నిసార్లు అడుగుతుంటే ఏదో డౌట్ ఇప్పుడు చూడు ఎలా ఇస్తున్నా. అరే బౌన్సర్ భాస్కర్
నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా. నువ్వు కొట్టినా నా చెంపపై నీ గుర్తొకటుందని సంబరపడతా. నిన్ను పిలిస్తే పాటలు పడతావేంట్రా? నుంచో టీ ఆడికి ఇవే. ఏమండి ఇది స్పెషల్ గా మీకోసం చేశానండి, మీ మీద ప్రేమతో అనురాగంతో. జిమ్మిడి ఇవే నువ్వు, జిమ్మిడి ఇవే నువ్వు. మొగుడు చెప్పింది ఆగురా. చావలేదు ఏదో ఒకసారి. ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ వాడతావరా? వెనకెళ్ళు. ఎలా నువ్వు కూడా వెళ్ళు. ఇది టీలో పెట్టలేదా? మరి ఎలా చంపుదాం అనుకుంటుంది నన్ను? ఏమండి మనం ఇద్దరం కలిసి ఏం చెక్క సినిమాకి వెళ్దామండి. సినిమా హాల్లో చంపేద్దని ప్లాన్ చేశారా ఇద్దరు? ఎలా వెళ్దాం? నేనేమో వెనకాల కూర్చొని ఇలా గట్టిగా పట్టుకుంటాను, మీరేమో బైక్ రై రై అని కూడా వెళ్ళిపోదాం. నేను రై రై అని చూస్తే ఆ బుల్డోజర్ గారు బుల్డోజర్ వేసుకొచ్చి నన్ను గుద్ది చంపేద్దా. అబ్బా ఏం ప్లాన్ వేసావే నువ్వు. ఒక్క నిమిషం. అరే బుల్డోజర్ భాస్కర్. నన్ను తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంతోషిస్తా. రా నేను చెప్పింది చెయ్యి. నా పిల్లాన్ని బైక్ ఎక్కించుకొని సినిమా తీసుపా. భయ్యా నీ పిల్ల నేను తీసుకెళ్తా. వెనకాల బండి మీద నేను కూడా వస్తా. ఎక్కు. భయ్యా లేటెస్ట్ మోడలా? ఏమైంది? ఆ డబల్ ట్యాంక్ ఉంటాను బైక్ కి. డబల్ ట్యాంక్ ఎక్కడ ఉంది? అంటే ఫ్రంట్ ట్యాంక్ బ్యాక్ ట్యాంక్ ఉంది. నీ భారీ పర్సనాలిటీ తట్టుకోలేక బైక్ కూడా ఇరిగిపోయింది కదరా. పద సినిమా క్యాన్సిల్. పద కంపు కొడతా పోసిన బాత్రూమ్ లో స్నానం చెప్పు. బల్లి అని ఇప్పుడు నన్ను పిలిచింది. నేను ఫాస్ట్ గా పోయి కాలు జారి ఆ కుండీలో పడతా. రేపు చచ్చిపోతే నా శవం తీయటం కూడా ముక్కు మూసుకొని తీసేలా చేస్తారా ఇల్లు. భాస్కర్ అక్కడ బల్లి ఉందంట, ఇల్లు చూసిరా పో. ఏంటి ఇల్లు ఎంతసేపు అవుతుంది ఇంకా రాలేదు? నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా మాట ఒకటుందని సంతోషిస్తా. సార్ మీకు హనీమూన్ కి టికెట్లు బుక్ చేసాం, త్వరగా వెళ్ళండి. ఇక్కడ కుదరట్లేదని జమ్మూ కాశ్మీర్ లో ఆల్ఖైదాలతో నన్ను చేపిద్దాం అనుకున్నావా? హనీమూన్ అనే పెళ్ళైంది, అక్కడికి వెళ్ళి చిమ్మిడి చిమ్మిడి. దీన్ని తీసుకొని హనీమూన్. లీగల్ గా చట్టం ఒప్పుకోదు సార్. చట్టం ఒప్పుకోదు అంతే కదా. దీనికి విడాకులు ఇస్తున్నా. ఓ పెళ్లి చేసుకుని హనీమూన్ తీసుకెళ్తే మనకెవ్వరు లేరు అనుకుంటున్నారా? మా వర్ష ఉంది, అది వచ్చింది. ఇప్పుడు దాన్ని చేసుకుంటా. వర్ష నాకు బుద్ధి వచ్చింది వర్ష. ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కుదరదు. విధి ఆడిన వింత నాటకంలో బుజ్జి చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఈయన మా ఆయన. ఏమండి జరిగేది చెబుతాను, జరగబోయేది చెప్తాను. ఇయాలది రేపు వద్దు సార్. సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుందా. అది ఒక్కసారి ఆ పేపర్ ఇవ్వండి సార్. సంవత్సరం తర్వాత పేపర్ ఎలా ఇస్తారు సార్? పోయినసారి రేపు ఇచ్చారు కదా సార్. ఓ అదే ఆ బుల్లెట్ భాస్కర్ గారు నిన్ను కలిసినప్పుడు నీకు పేపర్ ఇచ్చి ఆ పేపర్ లో నీ భవిష్యత్తు ఉందని చెప్పమన్నాడు. ఆడు ఎట్లా చెప్పమన్నాడు నీకు అట్లనే చెప్పినా. మరి ఏ రోజన్న డైలాగ్ ఎట్లా చెప్పమన్నది అట్లా చెప్పేవారా? ఈ రాళ్ళు ఎందుకు చెప్పారా? మేడం ఎప్పుడు జరిగాయి మనకి. మీరు ఒప్పుకుంటే హీరోయిన్. నేను ఒప్పుకుంటా కదా, ఆవిడ ఒప్పుకోవాలి. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అది కాదమ్మా, మీరు మంచి సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ మీకు ఈ సింబల్స్ అవసరమా? ఎలా ఉంటే చూడాలనిపించింది. అవ్వ అవ్వ రోజా గారు చూసారు కదా ఏం జరిగింది. నిజంగానే ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలా కష్టాలు. అవును మేడం. కానీ మళ్ళీ హీరోయిన్ ఇంకా అందంగా ఉంది కదా, మళ్ళీ అక్కడెలా ప్రపోజ్ చేసావు? मैं हिंदी में बात कर रहा, मैं तुमसे प्यार करता हूँ, दिल वाले दुनिया ले जाएंगे, तुम्हारा जाएंगे. బాగుంది భాస్కర్, సరదా సరదాగా అనిపించింది. మనో గారు సూపర్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్.
రాజ్ నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను, చూసే ఉంటాను. బట్ అద్దరు కూడా సార్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కశిష్ Everybody's energy, it was so good.